ఖమ్మం జిల్లా రాజకీయాలు మాట్లాడుతున్నాము అంటే ఖచ్చితంగా ఆయన పేరు ఉండాల్సిందే. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా మాత్రమే కాదు, రాష్ట్ర స్థాయిలోనూ చక్రం తిప్పిన ఏకైక డైనమిక్ లీడర్ తుమ్మల నాగేశ్వరరావు. పోరాటాల పొద్దు అయి సాగిన యుద్ధం 4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంతో పాటు జిల్లా అభివృద్ధి మాంత్రికుడిగా ఆయన బలమైన ముద్ర వేశారు. ఇప్పటి వరకు 3 వేరువేరు పార్టీల నుంచి తుమ్మల గెలవటం ఇక్కడ మరో విశేషం. 1983 నుంచి 2004 వరకు సత్తుపల్లిలో, 2009, 2014 ఎన్నికల్లో ఖమ్మం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు మొత్తం 8 సార్లు బరిలో నిలిచారు. సత్తుపల్లి నుంచి 1985, 1994, 1999లో గెలుపొందారు. 1983, 1989లో తుమ్మల ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో ఖమ్మంలో గెలిచిన ఆయన 2014లో ఓడిపోయారు. అనంతరం బీఆర్ఎస్లో చేరిన తుమ్మల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2014లో పాలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన రామరెడ్డి వెంకటరెడ్డి మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచి ఘన విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో ఆయన అదే పార్టీ తరపున పోటీ చేసి పరాజయం పాలయ్యారు. రాష్ట్రం అధికారంలోకి తీసుకొచ్చి అనతి కాలంలోనే ఎవరు ఊహించినటువంటి విధంగా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్లో చేరిన తుమ్మల ఖమ్మం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొంది మరోసారి మంత్రిగా ప్రమాణం చేశారు. ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలో తుమ్మల నాగేశ్వరరావు జన్మించారు. డిగ్రీలో బీకాం పూర్తి చేశారు. ఎన్టీఆర్ పిలుపు మేరకు 1978లో తుమ్మల నాగేశ్వరరావు రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1983 ఎన్నికల్లో సత్తుపల్లి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన ఓటమి పాలయ్యారు. మళ్లీ ఏడాదిన్నరకే 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో గెలుపొందారు. ఎన్టీఆర్ హయాంలో చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1989లో ఓటమి పాలైన తుమ్మల 1994 ఎన్నికల్లో మరోసారి సత్తుపల్లి నుంచి విజయ్ బావుటా ఎగురవేశారు. రెండోసారి చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు. 1996 ఆగస్టు 20న చంద్రబాబు ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన 1996 డిసెంబర్లో భారీ నీటిపారుదల శాఖ బాధ్యతలు తీసుకున్నారు. కోదండరాముని పాదాలు గడిగిన గోదారి జలధారవో. 1999 ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2001లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పదోన్నతి పొందారు. 2004 ఎన్నికల్లో మరోసారి ఓటమి పాలైన తుమ్మల అదే సంవత్సరంలో ఖమ్మం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. సత్తుపల్లి నుంచి 6 సార్లు పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు 3 సార్లు విజయం సాధించారు. కరకట్ట నిర్మించి వరదల ముప్పును తప్పించిన ముక్తివో భద్రాచలము. 2009 ఎన్నికల్లో ఖమ్మం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. 2014లో కేసీఆర్ పిలుపు మేరకు సెప్టెంబర్ 5న బీఆర్ఎస్లో చేరారు. 2014 డిసెంబర్ 16న కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా అవకాశం అందుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో రోడ్లు, భవనాలు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సామాన్య ప్రజలకు వైద్యం అందించిన మా ప్రాణదాతవయ్యో. 2015లో ఎమ్మెల్సీగా తుమ్మల నాగేశ్వరరావు చేశారు. 2016లో పాలేరుకు ఉప ఎన్నిక రాగా అక్కడి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా తుమ్మల బరిలో నిలిచి గెలిచారు. రాష్ట్రంలోనే అత్యధిక కాలం మంత్రిగా పనిచేశారు. ఇలా ప్రభుత్వంలో, పార్టీలో కీలకంగా వ్యవహరించారు. రాజకీయ పునరేకీకరణలో భాగంగా జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు గులాబీ గూటికి చేరటంతో పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగింది. 2018లో జరిగిన ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు. పాలేరులో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ గూటికి చేరటంతో రాజకీయంగా తుమ్మల మౌనంగా ఉండిపోయారు. అనంతరం బీఆర్ఎస్ లో కొన్ని పరిణామాల వల్ల ఆయన కలత చెందారు. నాగేశ్వరరావు తీవ్ర అసంతృప్తికి గురై గులాబీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. అనంతరం తుమ్మలకు కాంగ్రెస్ ఖమ్మం టికెట్ కేటాయించింది. అప్పట్లో పువ్వాడు చేతిలో ఓటమి చెందిన తుమ్మల నాగేశ్వరరావు 2023 ఎన్నికల్లో అదే ఖమ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పువ్వాడపై గెలుపొందారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అత్యధిక కాలం మంత్రిగా పనిచేయటం,
పాలనలో అపార అనుభవం కలిగి ఉండటం, సామాజిక వర్గ సమీకరణలు తుమ్మల నాగేశ్వరరావుకు కలిసొచ్చాయి. దీనికి తోడు ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ ప్రభుత్వాల్లో మంత్రిగా సేవలందించారు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం మరోసారి ఆయనకు మంత్రి పదవిని కట్టపెట్టింది.